ఓం నమ శివాయ. భారతమాతా శివశక్తి అవతార్ శివబాబా వాణి. తేదీ 31/5/2026. పూర్వ తేదీ 13/7/2023. శీర్షిక నిస్వార్థ ప్రేమ. అహంకారం అనే దుమ్మును తుడిచివేసి అంతిమ సమయం కోసము సిద్ధంగా ఉండాలని శిక్షణ ఇచ్చే నిస్వార్థ ప్రేమను యాచించడం కంటే మరణించడము మేలు అనే పాఠాన్ని పక్కగా నేర్పించే ప్రేమసాగరుడైన శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది, పిల్లలందరి హృదయంలో ఒకే ఒక్క దిలారాముడు ఉన్నారా? ఒకవేళ ఒకరి జ్ఞాపకమే ఉంటే ప్రతి క్షణము ఎవరి జ్ఞాపకమైతే వస్తుందో అంతిమ సమయంలో కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఉన్న స్థితిని బట్టి మీరు మీ పట్ల సంతుష్టులుగా ఉన్నారా? ఈరోజు మీ స్థితిని చూసి చెప్పండి. ఉన్నారా? ఈరోజు మీకున్న స్థితి ప్రకారంగా మీరు సంతుష్టులుగా ఉన్నారా? ఎవరెవరు సంతుష్టులుగా ఉన్నారు? సంతుష్టులుగా ఉన్నారా? అవును బాబా, మంచిది, మీరు సంతుష్టులుగా ఉన్నారా? ఇంకా ఉన్నతిలోకి రావాలి అని పిల్లలు సమాధానం చెప్పారు. ఉన్నతులుగా కావడం మంచి విషయమే, కానీ తండ్రి అడుగుతున్నది ఏమిటంటే ఈరోజు ఉన్న స్థితి ప్రకారంగా మీరు సంతుష్టులుగా ఉన్నారా? ఒకరు కూడా లేరు. దీనికి కారణం ఏమిటి? ఒకవేళ ఇప్పుడే ఒక సెకనులో తండ్రి నుంచి పిలుపు వస్తే ఆ సమయంలో మనకు తండ్రి తప్ప మరేది గుర్తుకు రానంతగా మీరు సంతుష్టులుగా ఉన్నారా? ఇలా చెప్పడానికి ఆచరణలో చూపించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పిల్లల స్థితి అలా తయారైందా? కాలేదు. ఎప్పుడవుతుంది? కేవలము ఒక్కరి స్మృతి ఇమిడి ఉండాలి. తండ్రి తప్ప మరేది కనిపించినటువంటి స్థితి ఉండాలి. తండ్రి ఏది చేయించినా అందులో కళ్యాణమే ఉంటుంది అనే దృఢ నిశ్చయం ఉండాలి. అటువంటి దృఢ సంకల్పము, అటువంటి స్థితి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నేను అని గుణగానం చేస్తే ఏమవుతుంది? నేను అనే మేకలాగా మారకూడదు. పరిశీలన చేసుకోండి, చాలా సూక్ష్మంగా పరిశీలన చేసుకోండి. అటువంటి స్థితిని పొందారా? నలువైపులా దృష్టి సారించండి. ప్రకృతి యొక్క తీవ్రతను కూడా చూడండి. అంతా తలక్రిందులుగా చేయడానికి, అంతా సమాప్తం చేయడానికి ప్రకృతికి ఒక సెకను కాలమే పడుతుంది కదా. అందుకే తండ్రి పదే పదే చెప్తున్నారు, మీ ప్లానింగ్ బాగుంది, కానీ అప్పుడప్పుడు తండ్రి ప్లానింగ్ గురించి కూడా ఆలోచించండి. బాబా, ఇది నా ప్లానింగు, నాకు మీ ప్లానింగ్ తెలియదు, కానీ మీ ప్లానింగ్ ఏదైతే ఉందో అందులో నేను నిస్సంకల్పదారిగా మీతో పాటు నిలబడతాను అనేంతగా దృఢ నిశ్చయము ఉండాలి. అటువంటి స్థితిని పొందాలి. అటువంటి స్థితి వచ్చిందా? రాలేదు. మీరేం చెప్తారు? రాలేదని తండ్రి చెప్తున్నారు. మీ హృదయం అనే అద్దంలో ఎక్కడైనా ధూళి పేరుకపోలేదు కదా అని పరిశీలన చేసుకోండి. ఎక్కడైనా నేను అనే ధూళి పేరుకపోలేదు కదా. ఒకవేళ పేరుకుపోయి ఉంటే తండ్రి స్మృతి అనే వర్షంతో ఆ ధూళిని శుభ్రం చేయండి. లేకపోతే మీ ముఖము స్పష్టంగా కనిపించదు. ఏ ముఖము? ఆత్మ యొక్క ముఖము. లౌకిక ప్రపంచంలో అద్దం మీద ధూళి పేరుకపోతే మనము ఈ స్థూలమైన భౌతికమైన ముఖాన్ని చూసుకోగలుగుతామా? చూసుకోలేము కదా. బహుశా మీ దృష్టికి మీరు కరెక్ట్గా అంతా బాగానే ఉన్నట్లుగా అనిపించవచ్చు, నేను బాగానే ఉన్నాను అని అనుకోవచ్చు, కానీ ముఖం మాత్రము స్పష్టంగా కనిపించదు. తండ్రి కనిపించేలా నా ముఖంలో ఎన్ని మరకలు పడ్డాయో నాకే స్పష్టంగా తెలిసేలా హృదయం అనే అద్దము అంత స్వచ్ఛంగా ఉందా? నేను దానిని కడిగానా? నేను దానిని శుభ్రం చేశానా? హృదయంలో తండ్రి తప్ప వేరే ఎవరిదైనా చిత్రము ప్రతి క్షణము వచ్చి కూర్చోవడం లేదు కదా. మరి ఎవరిదైనా ముఖము నన్ను ఆకర్షించడం లేదు కదా. మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి. తనిఖీ చేసుకుంటే అంతా కనిపిస్తుంది. తండ్రి ఇంత సూక్ష్మంగా పరిశీలిస్తున్నప్పుడు మీరు టీచర్ కదా, మీకంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరు పరిశీలిస్తారు? మీరు అటువంటి స్వరూపంగా తయారయ్యారా? మంచిది. అలా తయారు కావాలా, లేక ఇలాగే ఉండిపోతారా? తయారు కావాలి కదా. అటువంటి మూర్తిగా తయారు కావాలి. అంతిమ సమయం అనే పరీక్షలో పూర్తిగా పాస్ కావాలి. ఎక్కడ మార్జిన్ ఉంచకూడదు. బాబా దగ్గర ఒకరే పాస్ అవుతారని అనుకోకండి. తండ్రి దగ్గర పాస్ అయ్యే వారి జాబితా చాలా పెద్దగా ఉంటుంది. ఆ జాబితాలో మీ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నెంబర్లో పాస్ అయ్యేది ఒకరో ఇద్దరో అని అనుకోకండి. పాస్ అవ్వాలి కదా.
ఫుల్ పాస్ కావాలా? అయితే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. తండ్రి ప్రేమ సాగరుడు కదా. తండ్రి ఎవరు? ప్రేమ సాగరుడు. అందరూ బిగ్గరగా చెప్పడం లేదు. ప్రేమ సాగరుడు అయినప్పటికీ బిగ్గరగా చెప్పడం లేదు. ప్రేమ సాగరులు. ఇంకోసారి చెప్పండి. అవును, ప్రేమ సాగరుడు. ఇంతకీ ప్రేమ అని దేనిని అంటారు? అన్నిటికంటే మొదటి మాటనే ప్రేమ. మిగిలినవన్నీ చివర్లో వస్తాయి. మొదటి శబ్దం ఏం వస్తుంది? ప్రేమ. బాబా మీ పిల్లల కోసము ప్రేమతో కూడిన జోలిని నింపుకొని వచ్చారు. ప్రేమ సాగరుడు అంటే ఈ లౌకిక ప్రపంచంలో ప్రేమ ద్వారా పరమాత్మని ఆకర్షిస్తే వారు స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తారు. అది కూడా ఎటువంటి ప్రేమ? ఈ రోజు లౌకిక ప్రపంచంలో ప్రేమకు వేరే పేరు చెప్తున్నారు. శారీరక ప్రేమగా దానిని మార్చివేశారు. వికారాలలోకి వెళ్లడాన్నే ప్రేమగా చెప్తున్నారు. నిజానికి అది ప్రేమ కాదు. ప్రేమ అనేది ఎలా ఉంటుంది? ప్రేమ అంటే ఎలాంటి స్వార్థం లేని నిస్వార్థమైన ప్రేమ. బాబా, నేను మీ ఇంట్లో ఇంత ధనాన్ని ఇస్తాను కాబట్టి నాకు డబుల్ ప్రేమ లభించాలి, లేదా నేను ఇంత సేవ చేస్తాను కాబట్టి నాకు ప్రేమ తప్పకుండా లభించాలి అని భావించకూడదు. ప్రేమ యొక్క అర్థాన్ని తెలుసుకోండి. ప్రతి బిడ్డ పరిశీలన చేసుకోవాలి. తండ్రితో మీకున్న ప్రేమ నిస్వార్థమైనదేనా? హృదయపూర్వకంగా చెప్పండి. ఎందుకంటే తండ్రి ప్రతి బిడ్డ యొక్క బుద్ధిని సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ మీరు అవును నిస్వార్థమైనదే అని చెబితే ఏ విషయంలో స్వార్థము ఉందో తండ్రి తెలియచేస్తారు. అందుకే ఆలోచించి చెప్పండి. పిల్లలైన మీకు తండ్రితో ఉన్నది నిస్వార్థమైన ప్రేమన? అవును బాబా, కాదు, అసత్యం. మీరు ప్రస్తుతానికి సంబంధించి మాట్లాడుతున్నారు. మీరు గతానికి సంబంధించి పరిశీలించుకోండి. రానున్న కాలానికి సంబంధించి పరిశీలన చేసుకోండి. అయినా కూడా సూక్ష్మంగా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే సూక్ష్మమైన తీగ తండ్రి దగ్గర ఉంది. నిస్వార్థం అంటే ఏమిటి? మంచిది. తండ్రి ప్రతి ఒక్క సంతానాన్ని నిస్వార్థంగా ప్రేమిస్తున్నారని తండ్రి చెప్తున్నారు. నిస్వార్థం అంటే ఎలాంటి స్వార్థం లేకపోవడమే మంచిది. పిల్లలైన మీరు నిస్వార్థమని చెబుతున్నారు. కానీ ఏదైనా వ్యాధి వస్తే అప్పుడు ఏమంటారు? బాబా, నాకు స్వస్థత చేకూర్చండి, నేను మీ సేవ చాలా చేస్తాను అని అడుగుతారు. ఇందులో నిస్వార్థం ఎక్కడుంది? బాబా, నేను సెంటర్ తెరవాలి, మీరు నాకు సహాయం చేయండి అని అడుగుతారు. ఇందులో నిస్వార్థం ఎక్కడుంది? బాబా, నేను లక్ష్యం పెట్టుకున్నాను, మీరు భగవంతుడు కదా, దానిని పూర్తి చేయండి అని అడుగుతారు. ఇందులో నిస్వార్థ ప్రేమ ఎక్కడుంది? బాబా, నేను 8 లేదా 108 మాలలో మణిపూసగా కావాలి, మీరు నా కొరకు సిఫారసు చేయవచ్చు కదా, ఎందుకంటే మాలను మీరే తయారు చేస్తారు కదా అని అడుగుతారు. ఇందులో నిస్వార్థ ప్రేమ ఎక్కడుంది? బాబా, నన్ను, నా పిల్లలను బాగు చేయండి, నా భర్తను బాగు చేయండి, ఫలానా వారిని బాగు చేయండి అని అడుగుతారు. బాబా, ఒక ఇల్లు కట్టించి ఇవ్వండి అని అడుగుతారు. ఇందులో నిస్వార్థ ప్రేమ ఎక్కడుంది? నిస్వార్థ ప్రేమ ఎక్కడ ఉన్నది? బాబా, నేను మీకు ఇంత ఇస్తాను కదా, నన్ను ఒకసారి స్టేజ్ పైకి పిలవండి అని అడుగుతారు. ఇందులో నిస్వార్థ ప్రేమ ఎక్కడుంది? నిస్వార్థ ప్రేమ ఎక్కడ ఉన్నది? నిస్వార్థం అంటే ఎలాంటి స్వార్థము లేకపోవడమే, దేనిని ఆశించకపోవడమే. ఈ సమయంలో తండ్రి లాంటి ప్రేమ ఎవరి దగ్గర లేదు. తండ్రి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఇది చేయండి అది చేయండి అని అడిగారా? అవును, ఒక మాట మాత్రం చెప్తూ ఉంటారు. పిల్లలు, మీరు పురుషార్థం చేయండి, మీరు కష్టపడండి, మీరు ఈ పూర్తి విశ్వాన్ని మార్చాలి అని చెప్తారు. కానీ దీనివల్ల తండ్రికి ఏమి లభిస్తుంది? ఏమైనా లభిస్తుందా? ఏమీ లభించదు కదా. ఎవరికి లభిస్తుంది? మీకే లభిస్తుంది. నా పిల్లలు దారి తప్పిపోయారు కాబట్టి నేను వారి వేలు పట్టుకొని సరైన మార్గంలో తీసుకురావాలి అని తండ్రి భావిస్తారు. ఇది తండ్రి యొక్క ప్రేమ. అటువంటి ప్రేమ మీకు ఉన్నదా? ఇప్పుడు పరిశీలన చేసుకోండి. అటువంటి ప్రేమ మీకు ఉన్నదా? ప్రేమలో తారతమ్యం ఉండవచ్చు, కానీ సూక్ష్మంగా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఉండే ప్రేమ లేదు. అటువంటి ప్రేమ ఉందా? అయితే పరిశీలన చేసుకోండి. ప్రేమతో మాత్రమే తండ్రిని గెలవగలుగుతారు. వారే ప్రేమ సాగరుడు, ప్రేమనే ఇస్తారు కదా. మరి మీరు ప్రేమ సాగరుడి పిల్లలైతే పరస్పరములో కూడా ఏం చేయాలి? ప్రేమ మెలగాలి. ప్రేమ యొక్క నిర్వచనం ఏమిటి? ఎలాంటి స్వార్థం ఉండకూడదు. తనువుతో గాని, మనసుతో గాని, ధనంతో గాని పరస్పరము స్వార్థం ఉండకూడదు. అవును, ఫలానా వారి సంపాదన చాలా బాగుంది కాబట్టి వారితో మంచి సంబంధాన్ని ఉంచుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడతారు అని అనుకుంటే ఇది కూడా ప్రేమ కాదు. ఇది నిస్వార్థ ప్రేమ కాదు. ఇందులో కూడా స్వార్థం ఉంది. ఫలానా వారితో మంచి సంబంధాన్ని పెట్టుకుంటే ఎప్పుడైనా ధనము కావలసి వచ్చినప్పుడు సహాయం లభిస్తుంది అని ఆలోచిస్తే ఇది కూడా 100% స్వార్థమే. 1-2% కాదు, 100% ఫలానా సమయంలో వారు మనకు ఇలా సహాయం చేస్తారు, తనువు ద్వారా గాని, మనసు ద్వారా గాని, ధనం ద్వారా గాని. ఇలా ఆలోచిస్తే ఇదంతా కూడా స్వార్థమే. దీనిని నిస్వార్థ ప్రేమగా చెప్పరు. మంచిది, మీరు మాతో ఇలా ఉండండి అని
అవతల వారిని అడిగినప్పుడు అవతల వారు నిరాకరించారే అనుకోండి, అప్పుడు కూడా మీరు మీ నిస్వార్థ ప్రేమను చూపించండి. మీరు ధనాన్ని అడిగారు, వారు ఇవ్వలేదు, అయినప్పటికీ మీరు వారిపైన నిస్వార్థ ప్రేమని చూపించండి. నిస్వార్థం అంటే అర్థమవుతుందా? దేహానిది కాదు, ధనానిది కాదు, కేవలము ఆత్మిక ప్రేమ. ఆత్మిక ప్రేమ అందరిపైన ఉంటుంది, అందులో ఎటువంటి బంధనము ఉండదు. వాస్తవిక అర్థంలో నిస్వార్థ ప్రేమ అంటే ఇదే. పిల్లలు చాలా ప్రేమగా చెప్తారు, నాకు మీ పైన ఆత్మిక ప్రేమ ఉంది, శరీరంతో ఎలాంటి సంబంధం లేదు అని అంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏం చెప్తారు? మీ స్థితి ఎక్కడికి చేరుకుంటుంది? ఆత్మతో ప్రేమ ఉంటే ఆత్మతోనే ఉంచండి. శరీరాన్ని పొందాలనే ఆశ ఎందుకు కలుగుతుంది? ఆత్మనే ప్రేమించండి, శరీరాన్ని ఎందుకు? అటువంటి ప్రేమ ఉందా? అవును, ఫలానా వారి నుంచి ఏదో ఒకటి లభిస్తుంది, ధనం లభిస్తుంది, ఏదో లభిస్తుంది అనే ఆశ ఉందా? పరిశీలన చేసుకోండి. ఇలా పరిశీలన చేసుకుంటే మెజారిటీ ఫెయిల్ అవుతారు. మీరు ఎక్కడ కూర్చున్నా సరే, ఈ పూర్తి ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా సరే, తండ్రి పిల్లలైనా, తండ్రి పిల్లలు కాకపోయినా, జ్ఞానంలో ఉన్నా, జ్ఞానంలో లేకపోయినా సరే, ప్రేమ యొక్క నిర్వచనము కేవలము ప్రేమ మాత్రమే. ఎలాంటి స్వార్థము ఉండదు, ఎలాంటి స్వప్రయోజనము ఉండదు. నాకు ఎలాంటి స్వార్థము లేదు అని మీరు బిగ్గరగా చెప్పినప్పటికీ ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, నిస్వార్థ ప్రేమ ఉందా? ఇప్పుడు బిగ్గరగా చెప్పండి. ఇంతకు ముందు కంటే బిగ్గరగా చెప్పండి, నిస్వార్థమైన ప్రేమ ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? తనువు, ధనము, మనస్సు, మర్యాదలకు సంబంధించిన ఎలాంటి ఆశ ఉన్నా దానిని నిస్వార్థ ప్రేమగా చెప్పలేము. పరస్పరంలోనైనా సరే, తండ్రితోనైనా సరే, నిస్వార్థం యొక్క నిర్వచనం ఏమిటంటే ఎలాంటి స్వార్థం ఉండకూడదు. ఇప్పుడు నిస్వార్థ ప్రేమలో అందరూ పాస్ అయ్యారా? ఇప్పటి వరకు అందుకు సంబంధించిన సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సీట్లలో కూర్చొని చూపించండి. సరే, ఇప్పుడు అందరికీ పూర్తి అవకాశం ఉంది. అర్థమైందా? నిస్వార్థం అంటే ఏమిటో అర్థమైందా? ఉదాహరణకు మయ్యాకు పిల్లల పైన ఉన్న ప్రేమ ఎలాంటిది? వారి ప్రేమను నమ్ముతున్నారా? నమ్మడం లేదా? వారి మాటను గుర్తు చేసుకొని చెప్పండి. వారి మనస్సు అంటే అంతరంగం గురించి బాబా గ్యారెంటీ తీసుకుంటారు. వారు ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా డిమాండ్ చేశారా? మీ నుంచి ఏదైనా కావాలని కోరిక కోరారా? ఏ వస్తువునైనా, ఏ విషయమైనా సరే, మీరు ఇది ఇస్తే నేను మీకు ఇది ఇస్తాను, మీరు ఇది ఇస్తే నేను ఇస్తాను, మీరు ధనం ఇస్తే మేము ప్రేమ ఇస్తాము, మీరు ఇది ఇస్తే నేను అది ఇస్తాను అని అన్నారా? వారు మాట్లాడిన మాటలు మీకు తెలుసు. వారి అంతరంగం గురించి బాబా గ్యారంటీ తీసుకుంటున్నారు. మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు, నిస్వార్థమైన ప్రేమను కేవలము భగవంతుడు మాత్రమే ఇవ్వగలుగుతారు అని, ఏ మనిషి కూడా ఇవ్వలేరు అని. ఒకవేళ మీరు అలా చెప్తే, సజీవంగా జాగృతంగా ఉన్న చైతన్యమూర్తి జగదాంబ మీ ముందే కూర్చుని ఉన్నారు. అందరి మనోకామనలను పూర్తి చేసే కామధేనువు మీ ముందే కూర్చుని ఉన్నారు. ప్రపంచానికే ఉదాహరణ మీ ముందే కూర్చుని ఉన్నారు. ఆమె మనిషి శరీరాన్ని ధరించి మీతో పాటే ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఫిర్యాదు చేయకూడదు. ఈ నేలపైన నిస్వార్థమైన ప్రేమను కురిపించేవారు ఎవరూ లేరు అని చెప్పకూడదు. వారు అందరినీ స్వతంత్రంగా ఉంచారు. మీకు ఎలా సరైనది అనిపిస్తే అలాగే చేయండి. మీరు ఏమి చేయాలనుకుంటే అలాగే చేయండి. మీ మనసుకు ఏది తోస్తే అదే చేయండి అని మార్గదర్శనం చేశారు. పిల్లలను ఎప్పుడైనా ఒత్తిడిలోకి తీసుకువచ్చారా? లేదు కదా. మీరు ఇంత చేయాలి, మీరు ఇంత ఇవ్వాలి, అలా అయితేనే ఇక్కడ ఉంటారు, అలా అయితేనే మీతో వ్యవహరిస్తాము అని చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు పరిశీలన చేసుకోండి, నిస్వార్థ ప్రేమ ఉన్నదా? ఇప్పుడు అందరికీ పూర్తిగా అవకాశం ఉంది. మయ్యా మీకు ఏదైనా ఇచ్చేటప్పుడు ఏమీ ఆలోచించరు. ఇవ్వడం అంటే అర్థమేమిటి? ఇవ్వడం అంటే మీరు ఎవరికైతే ఇస్తున్నారో వారి మనసులో స్వార్థం ఉందా లేదా వారికి అవసరం ఉందా అని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పదే పదే తీసుకునే భావన ఉన్నట్లయితే, ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఎవరినైనా అడిగే అలవాటు ఉంటే ఇది వారి నిస్సహాయత కాదు. వారు తమ అలవాట్లకు అనిసలుగా మారిపోయారు. వారికి స్వార్థం ఉంది కాబట్టి అడుగుతున్నారు అని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా పదే పదే ధన సహాయము అందిస్తే మనం వారిని వారి కర్మల ఫలితం నుంచి వంచితులుగా చేస్తున్నట్లుగా భావించాలి. ఎవరైతే పదే పదే అడుగుతూ ఉంటారో వారు భిక్షగాళ్లతో సమానము. భిక్షగాళ్లు ఎప్పటికీ పిల్లలుగా కాలేరు. ఒకవేళ మిమ్మల్ని మీరు సంస్కరించుకోలేకపోతే, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోలేకపోతే, మీలో పరివర్తన తీసుకురాకపోతే మీరు భిక్షగాడిలాగానే ఉండిపోతారు. పిల్లలుగా కాలేరు. భిక్షగాడికి పిల్లలకు తేడా ఏమిటో తెలుసా? భిక్షగాడు ఇంటి బయట గేటు దగ్గర అడుక్కుంటారు. పిల్లలు రాజభవనంలో సింహాసనంపై కూర్చుంటారు. ఇప్పుడు గేటు బయట భిక్షగాడిలా యాచించాలా లేదా రాజుగా మారి సింహాసనంపై కూర్చోవాలా? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఏం చేయాలి? పదే పదే చేతులు చాచేవారు అలాంటి వారు భిక్షగాళ్లుగా అవుతారు. పిల్లలుగా అయ్యేవారు సింహాసనంపై కూర్చుంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మార్చుకోండి. పిల్లవాడికి భిక్షగాడికి గల తేడా ఏమిటి? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎప్పుడు దేనిని అడగని
పిల్లల యొక్క పోషణను తండ్రి తీసుకుంటారు. తండ్రి ఈ పరీక్షను జగదంబ నుండి తీసుకోలేదా, మయ్యా నుండి తీసుకోలేదా? తీసుకున్నారు కదా. ఎలాంటి పరిస్థితి అంటే దగ్గర ఒక్క పైసా కూడా లేకపోయినా సరే ఎప్పుడూ చేయి చాచి అడగలేదు. ఈ పరీక్షను 1, 2, 3 రోజులు తీసుకోలేదు. ఈ పరీక్షను పూర్తిగా 4 సంవత్సరాల పాటు తీసుకున్నారు. ఇక్కడికి ఈ నేలపైకి రాకముందు కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పరీక్షను తీసుకున్నారు. ఆలోచించండి, ఎంతో అద్భుతం కదా. అయినా సరే నోటి నుంచి మాట రాలేదు, కనీసం మనసు నుంచి కూడా ఆలోచన రాలేదు. అద్భుతము. ఎంతవరకు పరీక్ష తీసుకున్నారంటే నిశ్చయాన్ని పరిశీలించడానికి 2 రోజుల పాటు ఆకలితో కూడా ఉంచారు. తండ్రి ఈ శరీరాన్ని అంత సునాయాసంగా తీసుకోలేదు. మొదటి నుంచి పరీక్షలు తీసుకుంటూనే ఉన్నారు. అన్ని రకాల పరీక్షలు తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, అటువంటి పరిస్థితి ఎప్పుడైనా, ఏ క్షణమైనా పిల్లలు ఎవరికైనా ఇప్పటి వరకు వచ్చిందా? ఒక పూట లేదా ఒక రోజు లేదా 2 రోజుల పాటు భోజనము లభించని పరిస్థితి మీరు ఎప్పుడైనా ఖాళీ కడుపుతో పడుకున్నారా? అటువంటి పరిస్థితి ఎవరికి వచ్చింది? పరిశీలించుకోండి. అందుకే తండ్రి పదే పదే ఒక మాట చెప్తారు, యాచించడం కంటే మరణించడము మేలు అని. అడగకుండానే ముత్యాలు లభిస్తాయి, అదే అడిగితే భిక్ష కూడా లభించదు. ఏం చేస్తారు? అలా చేతులు చాచేవారికి ఈ పూర్తి ప్రపంచం ఏమైనా ఇస్తుందా? ఎవరో ఒకరు 10 మాటలు వినిపించి వెళ్ళిపోతారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అని వెళ్ళిపోతారు. ఇంకెవరో వచ్చి ఒక పైసా పడేసి వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో ఎవరైనా, ఎంత పేదవారైనా సరే, 2 పేదవారు ఉన్నారనుకోండి, ఒకరేమో అడుగుతున్నారు, మరొకరేమో కష్టపడుతున్నారు. 2 పేదవారే. అందులో మీకు ఎవరు నచ్చుతారు? అందరూ బిగ్గరగా చెప్పండి, ఎవరు నచ్చుతారు? కష్టపడేవారు నచ్చుతారు కదా. కష్టపడేవారినే ఇష్టపడ్డప్పుడు తండ్రి భిక్షగాళ్లను ఎలా ఇష్టపడతారు? తండ్రి కూడా కష్టపడే పురుషార్థి పిల్లలనే ఇష్టపడతారు. మీరు ఏ విధంగా తయారు కావాలి? పురుషార్థిగా తయారు కావాలి. ఎటువంటి పురుషార్థము? ఈ శరీరాన్ని అర్పణ చేయాలి. కష్టపడండి, పరిగెత్తండి. అప్పుడు తండ్రి మీ జీవితానికి గ్యారంటీ తీసుకుంటారు. తండ్రికి చెందిన వారిగా ఉండి ఆలస్యము, అజాగ్రత్తలో ఉంటే తండ్రి ఏమంటారు? ఇది ఎంతకాలం నడుస్తుంది? ఇది ఎక్కువ సమయం నడవదు. అర్థమైందా? ఈరోజు పాఠం ఏమిటో అర్థమైందా? నిస్వార్థ ప్రేమ అది శరీరం ద్వారా కావచ్చు, మనసు ద్వారా కావచ్చు, ధనం ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, మరేదైనా కావచ్చు. నిస్వార్థ ప్రేమనే ఉండాలి. అది నిస్వార్థ ప్రేమనే. కానీ అవతల వారి మనసులో స్వార్థం ఉంటే ఏం చేయాలి అని కూడా ఆలోచించకూడదు. దానిని కూడా నిస్వార్థ ప్రేమగా అనలేము. మీరు నిస్వార్థంగా చేయాలి. అవతలి వారి గురించి మీకెందుకు ఆలోచన? మీరు కేవలం మీ గ్యారంటీ తీసుకోండి. అవతలి వారిని తండ్రికి వదిలివేయండి. ఇక్కడ కూర్చునే ప్రతి బిడ్డ ఈ పాఠం చదవాలి. నిస్వార్థ ప్రేమ అనే పాఠము. ఎలాంటి స్వార్థం ఉండకూడదు. ప్రారంభంలో నిస్వార్థంగానే కనిపిస్తారు, కానీ మెల్లమెల్లగా స్వార్థం అనే పట్టాలపైకి వచ్చేస్తారు. అవునా కాదా? కాబట్టి ఈ స్వార్థం అనే పట్టాలు పదే పదే వస్తాయి, కానీ మీకు కనిపిస్తున్నా కూడా దానిని చూడకూడదు. ఈరోజు నిస్వార్థ ప్రేమ యొక్క నిర్వచనము తెలియచేశారు. యాచించడం కంటే మరణించడం మేలు అనే పాఠం కూడా నేర్పించారు. ఇది ఎంతకాలము జీవితంలో ధారణ స్వరూపంలో ఉంటుంది అనేది తండ్రి పరిశీలిస్తారు. ఇది అంతిమ సమయం వరకు ధారణ చేస్తారా? దీనిని అంతిమ సమయం వరకు ధారణ చేస్తారా, లేక ఈ రోజు వరకే ధారణ చేస్తారా అనేది కూడా పరిశీలిస్తారు. సౌభాగ్యశాలి ఆత్మలు. మీరు తండ్రి ఒడిలో పెరుగుతున్నారు. ప్రపంచం యొక్క పరిస్థితిని చూస్తున్నారు. కాబట్టి నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను అని ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఇంత అంత అనేదంతా కూడా కొట్టుకపోతుంది. మీరు వినాశిని ఇచ్చారు, కానీ తండ్రి మీకు అవినాశిని ఇస్తున్నారు. అది ఎప్పటికీ చెరిగిపోదు, ఎప్పటికీ ముగిసిపోదు, ఎప్పటికీ కాలిపోదు, ఎప్పటికీ మునిగిపోదు. తండ్రి అవినాశి ఇస్తున్నారు. అయినా తండ్రి ఎప్పుడైనా నేను ఇంత ఇచ్చాను అని అన్నారా? అనరు కదా. మీరు వినాశీ వస్తువులను ఇచ్చి అది ఈరోజు ఉండి రేపు ముగిసిపోయే దానిని ఇచ్చి పిల్లలు ఏమంటారు? నేను ఇంత ఇచ్చాను అని అంటారు. కాబట్టి పిల్లలందరూ పరిశీలించుకోండి. మళ్ళీ కలుద్దాం. మంచిది పిల్లలు. వరదానము: జ్ఞానేతు ఆత్మభవ. జ్ఞాన స్వరూప ఆత్మలు అంటే భక్తిలో మాదిరిగా అడగటము, కీర్తనలు పాడటము, భ్రమించడము, వ్యర్థంతో కోల్పోవడం వంటి సంస్కారాలు ఏమాత్రము ఉండకూడదు. ఒకవేళ అటువంటి సంస్కారాలు ఉంటే ఆ పాత సంస్కారాలను సంస్కరించుకోండి. అప్పుడే సదా విజేతలుగా నిలుస్తారు. ఓం నమః శివాయ.